హాయ్ ఫ్రెండ్స్, ఈ పాటికి విషయం ఏంటో మీకు అర్థమైపోయి ఉండాలి. ఒక పక్క బాబాయ్, ఒక పక్క కొడుకు. ఇద్దరు మూవీస్ అఫీషియల్ డేట్స్ అయితే మైత్రి వాళ్ళు ఈరోజు అప్డేట్ చేశారు. బాబాయ్ మూవీ వచ్చేసరికి 26th March 2026లో వచ్చేస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టెడ్ బై హరిశంకర్. పెడ్డి మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. చిక్రీ చిక్రీ సాంగ్ తర్వాత కానీ, ఆ వచ్చిన లుక్స్ కానీ, రామ్ చరణ్ గారు రీసెంట్గా రిలీజ్ చేసిన జిమ్ ఫోటో కానీ, ఇవన్నీ చూసిన తర్వాత పెడ్డి మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పెడ్డి డేట్ని కొంచెం మార్చారు. ప్రీవియస్గా కానీ గూగుల్లో మీరు సెర్చ్ చేసి చూస్తే March 27th అనే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు April 30కి కొంచెం మూవ్ చేశారు. దాని గురించి మాట్లాడుకుందాంలే, టైం ఉందిగా మనకి ఇంకా. నెక్స్ట్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టెడ్ బై హరిశంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టెడ్ బై హరిశంకర్ ప్రీవియస్ మూవీస్ చూద్దాం ఒకసారి. మిస్టర్ బచ్చన్ హిందీలో రైడ్ అనే మూవీని డబ్ చేసి తీశాడు. దాని ముందు గద్దలకొండ గంగేష్, బాగానే ఉంటుంది స్టోరీ, మంచిగా యాక్ట్ చేశాడు. వరుణ్ అన్న మంచిగా ఉండిద్ది, చూడొచ్చు. దాని ముందుకెళ్తే డీజే అంతగా ఆడలేదు, కానీ యాక్టింగ్ అయితే సావగొట్టేశాడు అల్లు అర్జున్ గారు, అది మనకు తెలుసు. దాని ముందుకెళ్తే సుబ్రహ్మణ్యం ఫల్సేలు మంచిగా ఆడింది, సూపర్ కామెడీ, మంచి మూవీస్. సో ఉస్తాద్ భగత్ సింగ్ని గబ్బర్ సింగ్తో మనం కంపేర్ చేయొచ్చా లేదా అంటే దాని గురించి కూడా మాట్లాడదాం. ఉస్తాద్ భగత్ సింగ్ ఆ పోస్టర్ చూసిన తర్వాత ప్రీవియస్గా వచ్చిన సాంగ్తో కాదు, ఈ పోస్టర్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. గబ్బర్ సింగ్లో మనకి పోలీస్ స్టేషన్లో ఒక సాంగ్ ఉండిద్ది. నెక్స్ట్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్లో తౌబతోగా సాంగ్ ఉండిద్ది. మీకు ఇది చూస్తుంటే కొంచెం అలా అనిపిస్తుందా? నాకైతే కొన్ని సిమ్టమ్స్ కలుస్తున్నాయి. ఆ డ్రెస్ కానీ, అవుట్ఫిట్ కానీ, ఆ పోలీస్ ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో కొంచెం లింక్ ఉంది. కింద జనాలు చుట్టూరు ఇవన్నీ చూస్తుంటే కొంచెం లింక్ ఉన్నట్టుంది. ఈ సాంగ్ కూడా జస్ట్ కొంచెం అలాంటి సాంగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. సరే, హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ని డిసప్పాయింట్ చేయరని మనం అందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే హరిశంకర్ గారు చాలా పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి ఫ్లాప్ ఇచ్చే మూవీ తీస్తాడని మనం అసలు అనుకోలేం. పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ మూవీ చూద్దాం. రీసెంట్గా వచ్చింది ఓజస్ గంభీర. తమనన్న మ్యూజిక్ కానీ, సుజీత్ అన్న డైరెక్షన్ కానీ, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, మూవీ ఒక రేంజ్లో పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా తీసిన మూవీస్ అన్నింటినీ దాటి వెళ్ళిపోయింది. అసలు అంచనాల్ని దాటేసింది. ఎందుకంటే మూవీ ఏమవుతుందా అని ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఫ్యాన్స్ అందరూ అసలు ఎలా ఉండిద్ది, ఏమవుతుంది, హిట్ పడిద్దా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అఫీషియల్గా పాలిటిక్స్లో కూడా ఉన్నారు. సో హిట్ పడాలి అని అందరం వెయిట్ చేసాం. భయంకరమైన హిట్ పడింది. సో ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవ్వాలని అందరం అనుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా హరిశంకర్ గారు డిసప్పాయింట్ చేయరని నా ఫీలింగ్. ఒకవేళ డిసప్పాయింట్ చేస్తే మనకి అది ఆ డేట్ రిలీజ్ అయిన తర్వాత మనకు తెలిసిపోయింది. ఇంకా టీజర్ ట్రైలర్ ఏం రాలేదు కాబట్టి అవి వచ్చేసరికి మనకు అర్థమైపోయింది ఈ మూవీ హైప్ ఎట్లా ఉంది, ఏమన్నా కొంచెం గబ్బర్ సింగ్తో కంపేర్ చేయొచ్చా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని మంచిగా చూపించాడా, స్టోరీ అనేది మనకు కొంచెం కొద్దో గొప్ప మనం గెస్ట్ చేయొచ్చు ఈ టీజర్ ట్రైలర్ వస్తే. పెడ్డీకి వద్దాం. పెడ్డీ ఆ చిక్రీ చిక్రీ సాంగ్ విన్న తర్వాత, ఏఆర్ రెహమాన్ మ్యూజికల్తో చిక్రీ చిక్రీ సాంగ్ విన్న తర్వాత మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి. రామ్ చరణ్ అన్న డ్యాన్స్ కానీ, ఆ సాంగ్లో చూపించిన వే కానీ, అసలు బ్యాట్ పట్టుకొని ఒక స్టెప్, అది డ్యాన్స్ అనుకోవాలా లేకపోతే మూమెంట్ అనుకోవాలా మనకు తెలియదు. కాకపోతే అట్లా ఉండిద్ది ఆ స్టెప్, సాగు కొడతాడు. రామ్ చరణ్ లుక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం రంగస్థలం తర్వాత, RRR తర్వాత రామ్ చరణ్ గారిని 3 years తర్వాత చూడబోతున్నాం. ఏంటి, ఆచార్య, నెక్స్ట్ దాని ముందు వచ్చేసరికి RRR 2022, అంటే 3 years గ్యాప్ వచ్చేసింది. బుచ్చిబాబు గారు ప్రీవియస్ మూవీ వచ్చేసరికి ఉప్పెన చిన్న స్టోరీ కాదు. అసలు ఆ స్టోరీ ఎలా ఉండిద్దంటే ఉప్పెన చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. క్లైమాక్స్ అట్లా తీశాడు బుచ్చిబాబు గారు. రామ్ చరణ్ గారితో ప్రీవియస్గా వర్క్ చేశారు రంగస్థలంలో, అది అందరికీ తెలుసు. రంగస్థలంలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూసిన తర్వాత ఆ మూవీ కానీ, గుర్తుపెట్టుకోండి, రంగస్థలం మూవీ కానీ పాన్ ఇండియా మూవీ అయ్యి ఉంటే ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టేసేది. ఇదైతే పక్కా రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ గారు అందులో నటించడు, జీవించేస్తాడు ఆ క్యారెక్టర్ని, అలా ఉండిద్ది. అలాంటి రామ్ చరణ్ గారు ఇప్పుడు ఈ పోస్టర్లో మీరు చూస్తే సమ్ ఎమోషన్ని ఈ పోస్టర్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చాలా క్లియర్గా ఏదో కోల్పోయినట్టు, ఏదో ఒక సంథింగ్ హ్యాపెండ్, ఏదో దిగులు, అది మనకు పోస్టర్లో చూపిస్తున్నాడంటే రామ్ చరణ్ గారి ఎక్స్ప్రెషన్స్తో ఎలా ఉండిద్దో మనకి ఒక ఐడియా వచ్చేసే ఉండాలి ఈ పాటికి. కానీ అఫీషియల్ డేట్ వచ్చేసరికి 34/2026, April 30 వచ్చేస్తున్నాడు. మార్చి నుంచి ఏప్రిల్కి మూవ్ అయ్యారు. బాబాయ్ వస్తుంటే కొడుకు ఎందుకు ఉంటాడు? ఇదంతా మీరు కూడా అర్థం చేసుకోవాలిగా. బాబాయ్ వస్తున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నప్పుడు ప్యారడైజ్ కానీ, ఇంకా మనకున్న మూవీస్ ఏంటి, బైకర్, ఇవన్నీ ఆ దరిదాపుల్లో ఎందుకు ఉంటాయి? మిగతా అన్ని మూవీస్ అఫీషియల్ డేట్స్ అయితే వచ్చేసినాయి మనకి.
దాని గురించి సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే పెడ్డీ గురించి కానీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కానీ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో పెట్టేయండి. మీరు ఈ వీడియో మొత్తం చూస్తే ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఏ మూవీ మీకు బాగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అది కూడా కామెంట్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏంటో మీకు తెలిసిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.